సంస్కృత నాటకకర్తలు అశ్వఘోషుడు. అందరికీ వందనాలు. నేను నాటక రంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం, సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలైన అంశాలతో పాటు 10 మంది కవుల జీవిత రేఖాచిత్రణలు రచించాను. వారిలో ఒకరు అశ్వఘోషుడు. ఈ వ్యాసం మీకోసం. అశ్వఘోషుడు కనిష్క చక్రవర్తి ఆస్థాన కవి అని తెలుస్తోంది. ఈయన ప్రథమ సంస్కృత రూపకర్త. అశ్వఘోషుడు రచించిన శారిపుత్ర లేదా శారద్వతీపుత్ర ప్రకరణము మనకు దొరికిన మొదటి సంస్కృత రూపకము ఇది. అయినా దీనిలో కొన్ని భాగములు మాత్రమే మధ్య ఏషియాలో దొరికినవి. శారిపుత్ర మొద్గలాయనులకు బుద్ధుడు ధర్మదీక్ష ఇచ్చుటను ఇందులో ఇతివృత్తం. ఇందులో నాయకుడు బ్రాహ్మణుడు, నాయకి పాత్ర లేదు. ఇందులో విదూషకుడు బ్రాహ్మణ మతానికి ప్రతినిధిగా కనిపిస్తాడు. బుద్ధుని ఆశీర్వచనాలతో నాటకం ముగుస్తుంది. బౌద్ధ సంబంధమైన నాటకాలను రచించిన ఒకే ఒక వ్యక్తి అశ్వఘోషుడు. ఈ ప్రకరణములోని గద్యమును బట్టి సువర్ణాక్షి కుమారుడు అని, సాకేత అంటే అయోధ్య నగరవాసి అని, బౌద్ధ ఆచార్య పదవి నందుకున్నవాడని, మహాకవిగా ప్రసిద్ధి చెందినవాడని తెలుస్తుంది. అతని రచనలను బట్టి అతడు వేద ధర్మశాస్త్రాదులను అధ్యయనం చేసిన వాడని తెలుస్తుంది. కాబట్టి అతడు బ్రాహ్మణ కులజుడని, తర్వాత బౌద్ధ ధర్మ దీక్షను గ్రహించాడని చెప్పవచ్చును. వసుమిత్రాచార్యుని వద్ద దీక్షను స్వీకరించినట్లు చైనీయులు వ్రాతల వల్ల తెలుస్తున్నది. అతడు మహాయాన శాఖకు చెందినవాడని అతని రచనలను బట్టి తెలుస్తున్నది. తన పాండిత్య కవిత్వ శక్తినంతా బౌద్ధ ధర్మ వ్యాప్తిలోనే వెచ్చించెను. అతడు సంగీతములో ప్రావీణుడు. తన సంగీత మాధుర్యము చేత ప్రజలను ఆకర్షించేవాడు. ఇతడు కావ్య నాటకాలనే కాక అనేక ధర్మ గ్రంథాలను కూడా వ్రాశాడు. అది 9 అంకముల ప్రకరణం, శారద్వతి పుత్ర ప్రకరణము. దీని పూర్తి పేరు. కథను ప్రచార సాధనంగా ఉపయోగించే శక్తి ఇతనికి ఉందని దీన్ని బట్టి తెలుస్తున్నది. మహాయానంలోని విజ్ఞానవాదాన్ని పోలిన ఒకానొక తాత్విక రీతికి ఈయన ప్రవక్త. బౌద్ధ భిక్షువులు ఈయన ఆచార్య వదంత అశ్వఘోష అనేవారు. ఈ ప్రకరణమున నాట్యశాస్త్ర సూత్రములు చక్కగా పాటించబడినవి. అశ్వఘోషుడు క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్ది యందు ఉండేవాడని కొందరి అభిప్రాయపడ్డారు. ఈయన కాలం 1 లేక 2వ శతాబ్దం అని కొందరి వాదన. శారిపుత్ర ప్రకరణము దొరికిన వ్రాతప్రతిలోనే మరి 2 రూపకములు, శిథిల భాగములు కూడా కలవు. బహుశా ఇవి కూడా అశ్వఘోషునివే కావచ్చును. అవి చాలా తక్కువ భాగములే కావటం వల్ల కథా పరిణామం తెలియటం లేదు. ఒకదాని యందు బుద్ధి, ధృతి, కీర్తి వంటి సాంకేతిక పాత్రలు కలవు. ఇది ప్రబోధ చంద్రోదయము వంటిది. ఇంకా రెండవది మగధపతి అనే నాటకం. ఇంచుమించుగా
మృత్యకటికమును పోలి ఉన్నది. ఇందులో మగధపతి అనే వేశ్య కథ ఇది ప్రాకృత భాషలో ఉంది. మధ్య ఏషియాలో ఈ సంస్కృత రూపకాలు దొరికిన దాన్ని బట్టి అక్కడక్కడ ఈ నాటకాలు ప్రదర్శించబడేవని ఊహించవచ్చును. అశ్వఘోషుడు మనకు తెలిసినంత వరకు ప్రకరణ అన్యాపదేశ రూపక రచనకు మార్గదర్శకుడు. అశ్వఘోషుడు మొదట దార్శనికుడు, ఆ తర్వాతనే కవి. అతడు అనేక బౌద్ధ దార్శనిక గ్రంథాలను రచించాడు. సూత్రాలంకార, మహాయాన, శ్రద్ధోత్పాదం, వజ్రసూచి మొదలగునవి అతని బౌద్ధ సంబంధిత రచనలుగా చెప్పబడుతున్నవి. ధర్మ ప్రచారం కొరకు కావ్య రచనను కూడా అతను చేపట్టాను. కవిత్వం ద్వారా ప్రజల హృదయాలను సులభంగా చేరవచ్చని గ్రహించిన కవి అతడు. అశ్వఘోషుడు నాటకములనే కాక బుద్ధ చరిత్ర, సౌందర్యనందనం అనే 2 శ్రావ్య కావ్యములను కూడా రచించాడు. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.